ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామికి జై. అందరికీ నమస్కారం. ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయటం అన్నది సర్వసాధారణంగా ప్రతి దేవాలయంలోనూ కనిపిస్తూనే ఉంటుంది. అదే తమలపాకులతో పూజ మనం ఇంట్లో కూడా నిర్వహించుకోవచ్చు. ఈ పూజను ప్రతి ఒక్కరూ కూడా నిత్యము 41 రోజుల పాటు నిష్ఠగా ఒక దీక్షగా నిర్వహించుకోవచ్చు. లేదు అంటే ప్రతి మంగళవారం లేదా శనివారాల పూట మీరు ఈ పూజను నిర్వహించుకోవచ్చు. ఈ తమలపాకు అనేది బ్రహ్మగారు సృష్టించినటువంటి ఆకు కాదు. ఎందుకు అంటే ఒకానొకప్పుడు దేవేంద్రుడు తన యొక్క వాహనమైనటువంటి ఐరావతాన్ని ఒక స్తంభానికి వేసి కడతాడు. ఆ స్తంభానికి ఒక లత పుట్టింది. తనంతట తానుగానే పుట్టినటువంటి లత కాబట్టి నాగవల్లి అని పేరు వచ్చింది. నాగా అంటే ఏనుగు. ఏనుగును కట్టిన స్తంభానికి పుట్టిన తీగ కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారికి సకల శుభాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహము అక్కర్లేదు. ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చెయ్యటానికి ఒక కారణం ఉంది. ఒకానొకప్పుడు సీతమ్మ చిలకలను చుట్టి శ్రీరామునికి అందజేస్తున్నప్పుడు ఆ స్వామి చూశారు. అది ఎందుకు అని అడుగగా శ్రీరాముడు ఈ ఆకులు తింటే నోరు ఎర్రగా పండుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పడంతో ఆంజనేయ స్వామి అక్కడి నుండి వెళ్లిపోయి కొంతసేపటికి ఒళ్లంతా తమలపాకులు చుట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడట. అందుకు ఆయనకి చాలా ఇష్టం. అంతేకాదు స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ కదలీవనం అనే అరటి తోటల్లోనూ విహరిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడు. తమలపాకులు శాంతిని ఇస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వల్ల మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి. అంతేకాదు తమలపాకులతో పూజించడం వల్ల నాగ దోషాలు కూడా తొలగిపోయి శాంతి చేకూరుతుంది. తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యల నుండి విముక్తి చెందుతారు. మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి. సంసారంలో సుఖం లభిస్తుంది. పిల్లలు మంచిగా బుద్ధిగా ఎదుగుతారు. వ్యాపార ఉద్యోగాల్లో ఎదుగుదల కనిపిస్తుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. దృష్టి దోషాల నుండి బయటపడతారు. శనీశ్వరుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఒక్కటేంటి, మనకి గల సమస్య నుండి మనకి గల ధర్మబద్ధమైన కోరికలు అన్నిటినీ కూడా ఈ తమలపాకుల పూజను నిర్వహించటం వల్ల మనకి తప్పనిసరిగా సిద్ధిస్తుంది. ఆ పూజను ఎలా నిర్వహించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పూజకు ముఖ్యంగా కావాల్సిన సామాగ్రి హనుమంతుల వారి చిత్రపటం లేదా విగ్రహం, ఒక పూజా పీట, ఇంట్లో ఉండే పూజా సామాగ్రి సరిపోతుంది. వీటితో పాటు వివిధ రకాలైనటువంటి పుష్పాలు, మాల, తమలపాకులు 108 తెచ్చుకోవాలి. సింధూరం, అలాగే అప్పాలు గాని వడలు గాని పులిహోర, వీటిల్లో మీకు యథాశక్తి కొలది ఎన్ని నైవేద్యాలు చేయగలరో వాటిని చేసుకోండి. అలాగే ముఖ్యంగా ఆంజనేయ స్వామి పూజలో ఆయనకి ఇష్టమైనటువంటి కదలి ఫలాలు అంటే అరటి పళ్ళు తెచ్చుకోండి. ఈ పూజను పూజా పీఠ మీద గాని లేదా మీ దేవుని మందిరంలో గాని నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు పూజను ప్రారంభిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. విఘ్నేశ్వరుడికి నమస్కరించుకొని దీపారాధన చేయండి. దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాశ్చ దేహి మే. దీపపు కుందులకు కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాన్ని ఉంచి నమస్కరించుకోండి. ఇప్పుడు మార్జనం. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతర శుచిః. ఇప్పుడు ఆచమనం. స్త్రీలైతే కనుక నమః అనుకోండి. ఓం కేశవాయ స్వాహ. ఉద్దరునితో నీటిని చేతిలోకి తీసుకొని స్వీకరించండి. ఓం నారాయణాయ స్వాహ. మరలా స్వీకరించండి. ఓం మాధవాయ స్వాహ. మరలా స్వీకరించండి. ఓం గోవిందాయ నమః. ఇప్పుడు నీటిని చేతుల్లోకి తీసుకొని పక్కగా వదిలేయండి. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు భూశుద్ధి. 2 అక్షంతలను వాసన చూసి మీ ఎడమ కుడి చేతి కింద భాగం నుంచి వెనక్కి వేసేయండి. ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ప్రాణాయామం. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపోద్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం.
ఇప్పుడు సంకల్పం. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్యద్బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన, ఇక్కడ ప్రస్తుతం నడుస్తున్నటువంటి సంవత్సరం పేరును చెప్పుకోండి. ఆయనే ఉత్తరాయణమా దక్షిణాయనమా అనేది ఇక్కడ చెప్పండి. ఋతౌ ఏ ఋతువో ఇక్కడ చెప్పండి. మాసే ఏ మాసమో ఇక్కడ చెప్పుకోండి. పక్షే కృష్ణపక్షమా శుక్లపక్షమా ఇక్కడ చెప్పండి. తీథౌ ఈ రోజు నడుస్తున్నటువంటి తీదిని ఇక్కడ చెప్పండి. వాసరే ఈ రోజు ఏ వారమో చెప్పుకోండి. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్ర, ఇక్కడ మీ గోత్రం పేరు చెప్పుకోండి. నామధేయ మీ పూర్తి పేరును ఇక్కడ చెప్పండి. మమ ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సర్వ దుష్ట గ్రహ నివారణార్థం సకల క్షుద్ర ప్రయోగ నివారణార్థం సకలారిష్ట నివారణార్థం శ్రీ ఆంజనేయ స్వామి దేవతా ప్రీత్యర్థం యథాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే అంటూ కలశంలోని నీటిని తాకండి. ఇప్పుడు కలశారాధన. కలశానికి గంధము కుంకుమ బొట్టు పెట్టి కలశంలో ఒక పుష్పాన్ని ఉంచి మీ కుడి చేతిని ఆ కలశం పైన ఉంచండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతః కుక్షౌ తు సాగర సర్వే సప్త ద్వీపా వసుంధర ఋగ్వేదోద యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహిత సర్వే కలసాంబు సమాశ్రితః. ఇప్పుడు కలశంలోని పుష్పాన్ని తిప్పుతూ ఉండండి. గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు దేవ పూజార్థం మమ దురితక్షయకారకః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దైవమాత్మానాం చ సంప్రోక్ష. కలశంలోని జలాన్ని పుష్పంతోటి దేవుని పైన పూజా ద్రవ్యాల పైన మీ శిరస్సుల పైన చల్లుకోండి. ఇప్పుడు ధ్యానం. అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం ధనుజవనాకృసానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానారానమధీసం రఘుపతి ప్రియ భక్తం వాతాజాతం నమామి గోష్పోదీకృత వారాసిం మసదీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే నీలాత్మజం. ఓం శ్రీ హనుమతే నమః. ధ్యాయామి. కొన్ని పుష్పాలను స్వామివారి పాదాల చెంత ఉంచండి. ఆవాహనం. రామచంద్ర పదాంభోజ యుగళ స్థిరమానసం ఆవాహయామి వరదం హనుమాంతమభీష్టదం. శ్రీ హనుమతే నమః. ఆవాహయామి. మరొక పుష్పాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచండి. ఇప్పుడు ఆసనం. నవరత్న నిబద్ధాస్రం చతురస్రం సుశోభనం సౌవర్ణమాసనం తుభ్యం దాస్యామి కపినాయక. శ్రీ హనుమతే నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. కొన్ని అక్షంతలు స్వామివారికి సమర్పించండి. ఇప్పుడు పాద్యం. సువర్ణ కలసానీతం గంగాది సలిలైర్యుతం పాదయోః పాద్యమనఘం ప్రతిగృహ్య ప్రసీదమే. శ్రీ హనుమతే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. కొన్ని నీటిని పుష్పంతోటి స్వామివారి పైన చిలకరించండి. ఇప్పుడు అర్ఘ్యం. లక్ష్మణ ప్రాణ సంరక్ష సీతాశోక వినాశన గృహానార్ఘ్యం మయా దత్తం అంజనా ప్రియనందన. శ్రీ హనుమతే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పుష్పంతో నీటిని మరలా చిలకరించండి. ఆచమనీయం. బాలాగ్ర సేతు బంధాయ శతాననవధాయ చ తుభ్యమాచమనం దత్తం ప్రతిగృహ్ణీష్వమారుతే. శ్రీ హనుమతే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మరలా పుష్పంతో కొన్ని నీటిని చిలకరించండి. ఇప్పుడు స్నానం. గంగాది సర్వతీర్థేభ్యః సమానీతైర్నవోదకైః భవంతం స్నపయిష్యామి కపినాయక గృహ్యతాం. శ్రీ హనుమతే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మరలా కొన్ని నీటిని స్వామివారి పైన పుష్పంతో చిలకరించండి. ఇప్పుడు వస్త్రం. గ్రథితాం నవరత్నైశ్చ మేఖలాం త్రిగుణీకృతాం అర్పయామి కపీసత్వం గృహాణ మహతాం వరా. శ్రీ హనుమతే నమః. నూతన వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మం ధారణానంతరం ఆచమనీయం సమర్పయామి. పత్తి వస్త్రాలను స్వామివారికి సమర్పించండి. యజ్ఞోపవీతం. నవభిస్తం తు భిర్యుక్తం త్రిగుణం దేవతామయం ఉపవీతం చోత్తరీయం గృహాణ రామకింకర. శ్రీ హనుమతే నమః. యజ్ఞోపవీతం
సమర్పయామి. పత్తితో చేసినటువంటి యజ్ఞోపవీతాన్ని స్వామివారికి సమర్పించండి. ఇప్పుడు గంధం. కస్తూరి కుంకుమ మిశ్రం కర్పూరాగరువాసితం శ్రీచందనం తు దాస్యామి గృహ్యతాం హనుమత్ ప్రభో. శ్రీ హనుమతే నమః. దివ్య శ్రీచందనం సమర్పయామి. స్వామివారికి గంధాన్ని సమర్పించండి. ఇప్పుడు ఆభరణాలు. భూషణాని మహార్హాణి కిరీట ప్రముఖాన్యహం తుభ్యం దాస్యామి సర్వేసా గృహాణ కవినాయక. శ్రీ హనుమతే నమః. సర్వాభరణాన్ని సమర్పయామి. కొన్ని అక్షంతలను స్వామివారికి సమర్పించండి. ఇప్పుడు అక్షింతలు. శాలీయాన్ అక్షతాన్ రమ్యాన్ పద్మరాగ సమప్రభాన్ అఖండాన్ ఖండిత ధ్వాంత స్వీకురుష్వ దయానిధే. శ్రీ హనుమతే నమః. అక్షతాన్ సమర్పయామి. కొన్ని అక్షంతలను స్వామివారి పైన వేయండి. పుష్పాలు. చంపకాదీని పుష్పాని కమలాన్యుత్పలాని చ తులసీదళ బిల్వాని మనసా కల్పితాని చ గృహాణ హనుమద్దేవ ప్రణతోస్మి పదాంబుజే. శ్రీ హనుమతే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాని సమర్పయామి. పుష్పాలను స్వామివారికి సమర్పించండి. అంగపూజ. స్వామివారిని సింధూరంతో అర్చిస్తూ ఉండండి, లేదా పుష్పాలు గాని అక్షంతలతో గాని అర్చించండి. ఓం మారుతయే నమః. పాదో పూజయామి. ఓం సుగ్రీవ సఖాయ నమః. గుల్భో పూజయామి. ఓం అంగదమిత్రాయ నమః. జంఘే పూజయామి. ఓం రామదాసాయ నమః. ఊరు పూజయామి. ఓం అక్షజ్ఞాయ నమః. కటిం పూజయామి. ఓం లంకా దహనాయ నమః. వాలం పూజయామి. ఓం సంజీవన నగాహాత్రే నమః. స్కంధో పూజయామి. ఓం సౌమిత్రి ప్రాణదాత్రే నమః. వక్షస్థలం పూజయామి. ఓం కుంఠిత దశకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం రామాభిషేకకారిణే నమః. హస్తో పూజయామి. ఓం మంత్ర రచిత రామాయణాయ నమః. వక్త్రం పూజయామి. ఓం ప్రసన్న వదనాయ నమః. వదనం పూజయామి. ఓం పింగళ నేత్రాయ నమః. నేత్రో పూజయామి. ఓం శృతి పరాయణాయ నమః. శ్రోత్రే పూజయామి. ఓం ఊర్ధ్వపుండ్రధారిణే నమః. లలాటం పూజయామి. ఓం మణికంఠ మాలికాయ నమః. శిరః పూజయామి. ఓం సర్వాభీష్టప్రదాయ నమః. సర్వాణ్యాంగాని పూజయామి. హనుమ అష్టోత్తర శతనామావళి ప్రారంభం. తెచ్చుకున్నటువంటి తమలపాకులను చక్కగా ఒక వస్త్రంతోటి శుభ్రం చేసుకొని ఒలువలు చిలువలు ఎక్కడా లేకుండా చక్కటి ఆకులను లేత ఆకులను తీసుకొని ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రతి ఒక్క నామానికి ఒక్కొక్క ఆకును స్వామివారికి సమర్పించండి. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం హనుమతే నమః. ఓం మారుతాత్మజాయ నమః. ఓం తత్వజ్ఞాన ప్రదాయ నమః. ఓం సీతాదేవి ముద్రా ప్రదాయకాయ నమః. ఓం అశోక వనికాక్షేత్రే నమః. ఓం సర్వమాయా విభంజనాయ నమః. ఓం సర్వబంధ విమోక్త్రే నమః. ఓం రక్షో విధ్వంసకారకాయ నమః. ఓం పరవిద్యా పరిహారాయ నమః. ఓం పరశౌర్య వినాశనాయ నమః. ఓం పరమంత్ర నిరాకర్త్రే నమః. ఓం పరయంత్ర ప్రభేదకాయ నమః. ఓం సర్వగ్రహ వినాశినే నమః. ఓం భీమసేన సహాయకృతే నమః. ఓం సర్వదుఃఖహరాయ నమః. ఓం సర్వలోకచారిణే నమః. ఓం మనోజవాయ నమః. ఓం పారిజాత ద్రుమూలస్థాయ నమః. ఓం సర్వమంత్ర స్వరూపవతే నమః. ఓం సర్వతంత్ర స్వరూపిణే నమః. ఓం సర్వయంత్రాత్మికాయ నమః. ఓం కపీశ్వరాయ నమః. ఓం మహాకాయాయ నమః. ఓం సర్వరోగహరాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం బలసిద్ధికాయ నమః. ఓం సర్వవిద్యా సంపత్ప్రదాయకాయ నమః. ఓం కపిసేనానాయకాయ నమః. ఓం భవిష్యచ్చతురాననాయ నమః. ఓం కుమార బ్రహ్మచారి నమః. ఓం రత్నకుండల దీప్తిమతే నమః. ఓం సంచలద్వాల సన్నద్ధ లంభ మానసికోజ్వలాయ నమః. ఓం గంధర్వ విద్యా తత్వజ్ఞాయ నమః. ఓం మహాబల పరాక్రమాయ నమః. ఓం కారాగృహ విమోక్త్రే నమః. ఓం శృంఖలాబంధ విమోచకాయ నమః. ఓం ప్రజ్ఞాయ నమః. ఓం రామదూతాయ నమః. ఓం ప్రతాపవతే నమః. ఓం వానరాయ నమః. ఓం కేసరిసుతాయ నమః. ఓం సీతాశోక నివారకాయ నమః. ఓం అంజనాగర్భ సంభూతాయ నమః. ఓం బాలార్క సదృశాననాయ నమః. ఓం విభీషణ ప్రియకరాయ నమః. ఓం దశగ్రీవ కులాంతకాయ నమః. ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమః. ఓం వజ్రకాయాయ నమః. ఓం మహాద్యుతయే నమః. ఓం చిరంజీవినే నమః. ఓం రామ
భక్తాయ నమః. ఓం దైత్యకార్య విఘాతకాయ నమః. ఓం అక్షహంత్రే నమః. ఓం కాంచనాభాయ నమః. ఓం పంచవక్త్రాయ నమః. ఓం మహాతపసే నమః. ఓం లంకిణీ భంజనాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం సింహికా ప్రాణభంజనాయ నమః. ఓం గంధమాదన శైలస్థాయ నమః. ఓం లంకాపుర విదాహకాయ నమః. ఓం సుగ్రీవ సచివాయ నమః. ఓం ధీరాయ నమః. ఓం శూరాయ నమః. ఓం దైత్యకులాంతకాయ నమః. ఓం సురార్చితాయ నమః. ఓం మహాతేజసే నమః. ఓం రామచూడామణి ప్రదాయ నమః. ఓం కామరూపిణే నమః. ఓం పింగళాక్షాయ నమః. ఓం వార్ధిమైనాక పూజితాయ నమః. ఓం కబళీకృత మార్తాండ మండలాయ నమః. ఓం విజితేంద్రియాయ నమః. ఓం రామసుగ్రీవ సంధాత్రే నమః. ఓం మహారావణ మర్దనాయ నమః. ఓం స్ఫటికాభాయ నమః. ఓం వాగధీసాయ నమః. ఓం నవవ్యాకృతి పండితాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం దీనబంధవే నమః. ఓం మహాత్మనే నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం సంజీవన నగాహర్త్రే నమః. ఓం శుచయే నమః. ఓం వాగ్మియే నమః. ఓం దృఢ వత్రాయ నమః. ఓం కాలనేమి ప్రమథనాయ నమః. ఓం హరిమర్కట మర్కటాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం శతకంఠ మదాపహృతే నమః. ఓం యోగినే నమః. ఓం రామకథాలోలాయ నమః. ఓం సీతాన్వేషణ పండితాయ నమః. ఓం వజ్రదంష్ట్రాయ నమః. ఓం వజ్రనఖాయ నమః. ఓం రుద్రవీర్య సముద్భూతాయ నమః. ఓం ఇంద్రజిత్ ప్రహితామోఘ బ్రహ్మాస్త్ర నివారకాయ నమః. ఓం పార్థధ్వజాగ్ర సంవాసినే నమః. ఓం శరపంజర భేదకాయ నమః. ఓం దశబాహవే నమః. ఓం లోకపూజ్యాయ నమః. ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః. ఓం సీతాసమేత శ్రీరామపాద సేవాధురంధరాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి. ఇప్పుడు ధూపం. దివ్యం సగుగ్గులం రమ్యం దశాంగేన సమన్వితం గృహాణ మారుతే ధూపం సుప్రియం ఘ్రాణతత్పరం. దివ్యం సగుగ్గులం రమ్యం దశాంగేన సమన్వితం గృహాణ మారుతే ధూపం సుప్రియం ఘ్రాణతత్పరం. శ్రీ హనుమతే నమః. ధూపమాగ్రాపయామి. దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. శ్రీ హనుమతే నమః. దీపం దర్శయామి. దీపానికి నమస్కరించుకొని దీపాన్ని స్వామివారికి చూపించండి. చేసినటువంటి నైవేద్యాలు అన్ని కూడా స్వామివారి ముందు పెట్టండి. మణిపాత్ర సహస్రాఢ్యం దివ్యాన్నం ఘృతపాయసం ఆపూప లడ్డూకోపేతం మధురామ్ర ఫలైర్యుతం హింగూజీరక సంయుక్తం షడ్రసోపేతముత్తమం నైవేద్యమర్పయామ్యాఢ్య గృహాణేదం కపీశ్వర. శ్రీ హనుమతే నమః. నైవేద్యం సమర్పయామి. ఉదయం పూజ చేస్తుంటే కనుక సత్యం త్వర్తేన పరిశించామి. అదే సాయంత్రం పూజ చేస్తుంటే ఋతంత్వా సత్యేన పరిశించామి. అమృతమస్తు అమృతోపసరణమసి 5 మార్లు స్వామివారికి మీ చేతుల్ని చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిదానమసి ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. 3 సార్లు ఉదకాన్ని స్వామివారికి చూపించి పక్కగా వదలండి. తాంబూలం 3 ఆకులు పోక చెక్క పెట్టి స్వామివారికి తాంబూలాన్ని సమర్పించండి. నాగవల్లి దలోపేతం ప్రముఖైర్మధురైర్యుతం తాంబూలమర్పయామ్యద్య కర్పూరాది సువాసితం. శ్రీ హనుమతే నమః. తాంబూలం సమర్పయామి. మంగళ నీరాజనం. ఆరార్తికం తమోహారి శతసూర్య సమప్రభం అర్పయామి తవ ప్రీత్యే అంధకార నిషూదనం. శ్రీ హనుమతే నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కరోమి. మంత్రపుష్పం. కొన్ని అక్షంతలు పుష్పాలను చేతిలో పట్టుకోండి. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఓం శ్రీ హనుమతే నమః. మంత్రపుష్పం సమర్పయామి. పుష్పాలను అక్షింతలను స్వామివారి పాదాల చెంత ఉంచండి. ఆత్మ ప్రదక్షిణ. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షా కపీశ్వర. శ్రీ హనుమతే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. వివిధ ఉపచారాలు: ఛత్ర, చామర, గీత, నృత్య, ఆందోళిక, అశ్వారోహణ, గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. ఆవాహనం న జానామి విసర్జనం పూజావిధం న జానామి క్షమస్వ వానరోత్తమం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కపీశ్వర. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ ఆంజనేయ దేవత సుప్రసన్నః సుప్రీతో వరదో భవతు. కొన్ని అక్షంతలను తీసుకొని నీటితో దార కట్టి పక్కగా వదిలేయండి. దీంతో ఆంజనేయ స్వామి వారి షోడశోపచార పూజ మరియు ఆకు పూజ సంపూర్ణం. సర్వం సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి పాదార్పణమస్తు. ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.